ఈరోజు మన పొద్దుటూరు మున్సిపాలిటీలో పట్టణంలో ఉన్నటువంటి వివిధ వ్యాపార సంస్థలు, తర్వాత స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్, తర్వాత డాక్టర్స్, తర్వాత విద్యాలయాలకు సంబంధించిన హెడ్ మాస్టర్స్, అదేవిధంగా మెప్మా సంబంధించిన సిబ్బందిని, తర్వాత మిగతా మా మున్సిపల్ స్టాఫ్ని అందరినీ పిలిచి ఒక కన్వర్జెన్స్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, పట్టణంలో ఏదైతే పట్టణానికి పారిశుద్ధ్యానికి కానివ్వండి, భావి పర్యావరణానికి కానివ్వండి ప్రతిబంధకంగాను ప్రమాదకరంగాను పరిణమించబోతున్నటువంటి ప్లాస్టిక్ ను మన పట్టణం నుంచి తరిమివేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా ఈరోజు దాదాపు 300కు పైగా అందరూ రావడం నిజంగా చాలా ఆనందం వేసింది నాకు. ఇంతమందికి కూడా ఇంత మంచి కార్యక్రమానికి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా మరొకసారి. వారికి మన పట్టణంలో ఉన్న ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేయడం ఏమంటే, మనం ఇంతకాలం మనకు తెలుసో తెలియకో ప్లాస్టిక్ వినియోగానికి అలవాటు పడి ఉన్నాం. ఇక నుంచి మనం ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించేయాలి, నిషేధించేయాలి. పూర్తిగా ఎవరికి వాళ్ళు స్వయం నియంత్రణ తీసుకొని నిషేధించేలాగా ఈ చర్యలు ఉంటాయని, అందుకు ఉండాలని, అందుకు నేను వీరందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి నిజంగా నాకు ఈ రోజు వచ్చినటువంటి ఎవరైతే మనకు మర్చెంట్ అసోసియేషన్ అయితేనేమి, వ్యాపారులు అయితేనేమి, తోపుడు బండ్ల వారు, వీళ్ళందరూ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాం సార్. మన పట్టణాన్ని కూడా ప్లాస్టిక్ రహిత పట్టణంగా ముందు వరుసలో ఉంచడానికి శాయశక్తుల మా సహాయ సహకారాలు అందిస్తాం సార్. మాకున్న చిన్నపాటి సహాయ సహకారాలు కావాలని అడిగితే నేను మా మెప్మా ద్వారా వాళ్ళకి కావాల్సిన బ్యాగులు ఏదైనా ఆర్డర్ ఇస్తే తయారు చేసి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో వారు కూడా దాన్ని అంతా స్వాగతించడం జరిగింది. సో దీని ద్వారా ప్రజలందరికీ ఒకటే నేను తెలియజేస్తున్నాను, ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తి దీన్ని స్వయం నియంత్రణ కలిగి ఉండి మన పట్టణం నుంచి ప్లాస్టిక్ ను తరిమేద్దాం. ఈ రోజు నుంచి ప్లాస్టిక్ ను అనేది పూర్తిగా నిషేధించాలని చేద్దాం. 120 మైక్రాన్స్ కంటే కింద ఉన్న అంటే రోజు మనం వినియోగిస్తున్నాం. ఏది మనం ఎక్కడైతే తోపుడు బండ్ల దగ్గరికి వెళ్ళి తీసుకునే నల్ల కవర్లు కానివ్వండి, తెల్ల పాలిథిన్ కవర్లు కానివ్వండి, మన మనం టిఫిన్ తెచ్చుకుంటే ఇడ్లీలు పెట్టేటువంటి కవర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా నిషేధించిన జాబితాలో ఉన్నాయి. అదేవిధంగా మనం వాడే పేపర్ కప్పులు, చిన్నపాటి పేపర్ కప్పులు ఏవైతే కాఫీ టీలకు వాడుతున్నామో అవి కూడా నిషేధ జాబితాలో ఉన్నాయి. ఎందుకంటే వాటికి కూడా ఆ మైనం పూత పూసి అదంతా ఉంటుంది. అది కూడా అనారోగ్య కారకాలు, అది కూడా ఒకటి. ఎందుకంటే మన ఊర్లో ఉన్నటువంటి అనేక మనకున్నటువంటి ఏదైతే డ్రైన్స్, ఓపెన్ డ్రైన్స్ ఉండడం మూలంగా డ్రైన్స్ లో కూడా విచ్చలవిడిగా వేయడం కూడా ఇది మనకు పారిశుద్ధ్య నిర్వహణ కూడా ప్రతిబంధకంగా మారుతుంది. కాబట్టి మన పట్టణాన్ని సుందరీకరణ చేసుకోవడం, తర్వాత ఆరోగ్యకరమైన పట్టణంగా మార్చుకోవడం, పర్యావరణ రహిత పట్టణంగా మార్చుకోవడంలో మన ప్లాస్టిక్ నిషేధించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నాయి ఏది ఫ్యాక్టరీస్, మనకి ఏదైతే ప్రొడక్షన్ రేటు కూడా ఉన్నాయి, వాటిపైన కూడా నేను అది మనకంటే మనకు హయ్యర్ ర్యాంక్ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి అధికారులతో చేయించాల్సి ఉంటుంది. కాబట్టి మేము తప్పనిసరిగా ఈ రోజు ఎవరైతే వ్యాపారస్తులు మా దృష్టికి తీసుకొచ్చారో ఆ విషయాన్ని నేను జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కు మనం తెలియజేసి, తర్వాత అదేవిధంగా సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేసి, సో వాటిపైన కూడా మనం ఒక నియంత్రణ ఇచ్చేసి అవి కూడా మనం అందుబాటులో లేకోకుండా చేయగలిగేదానికి మనం కృషి చేస్తాం. అదేవిధంగా నేను ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, మంచి షాపు ఉన్నటువంటి ఓనర్స్, డబ్బు కొంచెం పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయాలను కూడా మన పట్టణంలోనే ఏర్పాటు చేసుకొని అది కూడా ఒక వనరుగా, అది కూడా ఒక వ్యాపారంగానే మనకే చేసుకోవాల్సిందిగా వారికి ఒక్కసారి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకు కొంతమంది కూడా వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. దయచేసి ఇలాంటి కార్యక్రమానికి వాళ్ళంతకు వాళ్ళే రావడం, ముందుకు వచ్చి మనందరి సహకారం అందించడానికి కూడా మరొకసారి మున్సిపాలిటీ తరఫున, పురపాలక సంఘ సభ్యులందరి తరఫున, మా కౌన్సిల్ సభ్యులందరి తరఫున కూడా వారందరికీ, మన గౌరవ శాసనసభ్యుల వారి తరఫున కూడా మేము అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే మీకు తెలుసో లేదో, నాకు తెలిసినంత వరకు నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా డాడీ ఎవ్రీ వీక్ ఏదైనా మటన్ కానీ నాన్ వెజ్ తేవాలంటే నాకు ఒక క్యాన్ ఇచ్చి పంపించేవాడు, స్టీల్ క్యాన్. అంటే అప్పుడు కవర్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు. స్టీల్ క్యాన్ తీసుకొని మటన్ వేసుకొని వస్తాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆకులు కూడా చుట్టించారు. అంటే గత కొంతకాలంగానే, కొన్ని సంవత్సరాల కిందట ఇట్లుంటే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయింది. అంటే చాలా జ్ఞానం పెరిగింది, మనకి చాలా అందుబాటులో ఉన్నాయి, చాలా వస్తువులు ఉన్నాయి. అంటే అందులో పనికి వచ్చేది ఏది, దానివల్ల మనకి ఏమైనా ప్రమాదం ఉందా లేదనేది కానీ మనం ఆలోచించగలిగితే కొన్నింటిని మనం దూరం పెట్టచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, రైతు మార్కెట్కి వెళ్ళాలి, నేను వీక్లీ వన్స్ ఖచ్చితంగా వెళ్తాను.
నేను ఇంట్లో నుంచి బ్యాగ్ క్యారీ చేసుకుని వెళ్తాను, క్లాత్ బ్యాగ్. అంటే ఇప్పుడు మన బటర్ షాప్ వేస్తున్నాను క్లాత్ బ్యాగ్, నేను అదే తీసుకుని వెళ్తాను. అంటే మార్పు అనేది బయట ఎక్కడా రాదు, మన ఇంట్లో నుంచి కానీ మొదలు పెడితే అది చిన్న చిన్నగా విస్తరిస్తుంది. ఇప్పుడు చాలా మటుకు మార్కెట్స్ లో కవర్స్ ఎవరు ఇవ్వటం లేదు, మీరు కూడా చూసింటారు. బ్యాగ్ తెచ్చుకున్నారా అని ఎవరైనా అడుగుతున్నారు, అదే అడుగుతున్నారు. నేనేమంటున్నా అంటే మా పెద్దమా తరఫున ఈ ఆల్టర్నేటివ్ ఏవైతే మీకు రిక్వైర్మెంట్ ఉందో, అంటే మాకు క్లాత్ బ్యాగ్ కావాలండి, లేదు జూట్ బ్యాగ్ కావాలి, ఏమి కావాలన్నా కూడా మీరు ఇంత రిక్వైర్మెంట్ ఉంది, ఖచ్చితంగా మాకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు మేము ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయగలమని చెప్తున్నాము. ఈ ప్రొద్దుటూరు తరఫున ఆల్రెడీ మాకు వైఎంఆర్ కాలనీలో చాలా బ్యాగ్స్ కూడా ప్యాక్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసింటారు, ఆడ మామూలు హ్యాండ్ బ్యాగ్ కానించి, అంటే క్లాత్ హ్యాండ్ బ్యాగ్ కానించి కట్టెల్ బ్యాగ్ వరకు, అంటే పెళ్లిళ్ళు కానీ పార్టీలు కానీ ఏదైనా కానీ బ్రాండ్ వేసి మరి చేసిస్తున్నారు. అవి కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్, ఇంకా మాకు చిన్న సైజ్ బ్యాగ్స్ కావాలని కూడా మేము మా యొక్క సంఘ సభ్యులు చాలా మందికి స్టిచ్చింగ్ మీద బాగా ఉందండి. కావాలంటే ట్రైనింగ్ తీసుకొని కూడా మీకు వాటిని ఏర్పాటు చేస్తాం. నేనేమంటున్నానంటే ఏది కూడా ఎవరితో అందరితో మొదలు కాదు, ఒకరితో ప్రారంభమవుతుంది. మనం పాటిస్తే మిగతా వాళ్ళు పాటిస్తారు. వ్యాపారస్తులు ఏంటంటే మనం చెప్పలేము, కానీ ఆయన మెథడ్ లో అది కరెక్టే. అంటే నేను ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి, వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగలేకుండా అనేది ఆలోచిస్తారు. అంటే తయారు చేసేవాడు లేకపోతే కొనేవాడు ఉండడు. మనం డైరెక్ట్ తయారు చేసేవాడికి వెళ్ళి నువ్వు ఎందుకు తయారు చేస్తున్నావు అంటే ఆయన వినడు, ఎందుకంటే ఆయన బిజినెస్ చేయాలి. కానీ మనం దాన్ని కొనుగోలు చేయకపోతే ఆటోమేటిక్ గా ఆయన ఓహో ఇది తీసుకోవడం లేదు, దీనికి ఆల్టర్నేటివ్ ఇంకేమైనా ఏర్పాటు చేయాలనేది ఆలోచిస్తారండి. ఇది మా వైపు. ఇది మీటింగ్ కాదండి, చర్చ చేయాలి. మీరు ఎక్కువగా దీని మీద అనుభవం ఎక్కువగా ఉంటుంది. మీరు మేము అందరం కలిసి దీనికి ఎక్కడో చోట పురుషం అనేది పెట్టాలి. అంటే అది అంత వేగ కాదు. ఇలాంటి మీటింగ్లు ఇంకా మనము నెలకు ఒకసారి కానీ లేదు 15 రోజులకు ఒకసారి కానీ పెట్టుకొని అవరోధాల దీవుల్లో ఆనందానిది ఉన్నది, కష్టాల వారది దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుసుకుంటే సాధ్యమిది. నిజమైతే చక్కట్లు కొట్టాల ఎందుకు అనే అర్థం నాకు ఉందని నేను అనుకుంటున్నాను. కొందరు కొట్టలేదు సార్, వాళ్ళ లోపల ఎన్నో డౌట్లు ఉన్నాయి. నాకు అర్థమైందా? మనం అందరం కష్టపడితేనే ఏదైనా చేయగలం. మీరు చెప్పేవాళ్ళము, మీరు ఆచరించే వాళ్ళైతే కాదు. ఇది మన బంగారు ప్రొద్దుటూరు సిరిపురం. స్టేట్ లో కాదు, దేశంలో ప్రొద్దుటూరు అంటే ఎవరైనా కనుక్కుంటారా లేదా? పక్కన మన గాడిపత్రి చేస్తే మన ప్రొద్దుటూరు చేయకుంటే మనకు బాధగా కాదా? మనందరం చేద్దామా? ఒక సంకల్పం మనం బలంగా చేసుకుంటే ఏదైనా సాధించవచ్చు. కానీ అది చేయాలంటే మనలో కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏం చేయాలా? ఆల్టర్నేటివ్ ఏదైనా మా మేడం గారు చెప్పారు, సార్ చెప్పారు. ఎంతో మంది మహిళలు, పేద మహిళలు పొట్ట చేత పెట్టుకుని బ్రతకడానికి రోడ్డు మీదకి వచ్చి పనుల కోసం ఎదురు చూసిన వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళని మేము పట్టుకొని వాళ్ళ కాళ్ళని వాళ్ళు నిలవడానికి ఎంతో లోన్ ఇచ్చి సొంతంగా ఉపాధి పెట్టించాలనుకుంటున్నాం. మీరు కొనే కవర్లు పెద్ద పెద్ద కోటీశ్వర్ల కాడ, ఇండస్ట్రీల కాడ కొంటున్నారు. అది మా పేద వాళ్ళ దగ్గర, మా మహిళల దగ్గర ఉంటే మా పిల్లలు చదివించుకోవడంలో ఆ భర్త సంపాదనకు భార్య సంపాదనతో అయితే ఆ కుటుంబం గొప్పగా బ్రతుకుతుందా లేదా? అయితేనే చప్పట్టుకోవాలి. కొట్టేది మీరు కరెక్ట్ గా పాటిస్తారని నాకు అర్థమవుతుంది. మీరు కొనే ఒక సంచిలో ఒక పైసా కానీ ఆమెకే చెందుతుంది. మీరు కొనే ఒక కవర్ లో ఒక పైసా కానీ ఎవరు చెందుతుంది? పెద్దలకు ఉపయోగపడుతుంది. నిజమైతే మన గుండె మీద చేసుకొని ఒక్కసారి రాత్రి పడుకున్నప్పుడు మనం ఆలోచించుకున్నామంటే, నేను ఒకసారి కష్టపడి నేను ఒక సంకల్పం చేసినప్పుడు ఎవరో సార్ ఇప్పటి నుంచి మనం పోటీలు కూడా సార్ ప్రయత్నిద్దాం. మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఉన్న షాపులన్నింటినీ ఇస్తే కదా ఎవరైతే ఆ షాప్ లో కవర్లు వాడకుండా చేతి సంచులనే వాడి మంచిగా ఉన్నారో అటువంటి వ్యక్తులను గుర్తించి మనం ప్రయత్నిద్దాం సార్. ఎప్పుడు కింది స్థాయిలో వచ్చే మార్పు రావాలి. ఎప్పుడు ఇంతవరకు నేను ఎప్పుడే కమిషనర్ గారిని ఒక ప్రశ్న అడిగాను సార్, ఎప్పుడు మీటింగ్ పెట్టడమైనా మా ప్రజలు ఆచరించేది ఏమన్నా ఉందా? ఎందుకంటున్నానంటే ఎరకటమైన సందులు వచ్చినాయి. ఆ సందులు వెడల్పు చేసిన బండ్లు వస్తున్నాయి, మీ అంగనంతా బండ్లు ఉన్నాయి. అయినా కూడా కమిషనర్ సార్ వాళ్ళు సర్దుకొని మీకు అమ్ముకోవడానికి వసతులని కల్పించి బండ్లలో కూడా ఏమన్నా ఇప్పుడు చిన్న కోరిక ఏంటంటే కమిషనర్ సార్ ద్వారా ఆ కవర్లు అనేది బ్యాన్ చేయండి. మన ప్రొద్దుటూరుని ఆరోగ్యవంతమైన ప్రొద్దుటూరుని చేయండి. చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు. కరోనాలో మనం చాలా అనుభవించినాం, చూసినాము, బాధపడినాము. మీకు ఎటువంటి మెటీరియల్ తో సహా మీకు ఎటువంటి క్వాలిటీలు ఉండాలా, ఎటువంటి రకరకాల ఐటమ్స్ సంచులు ఉండాలా అని తెలియజేస్తారు. అవన్నీ మేము మహిళలతో మీరు 1 డే టైం ఇచ్చినా మేము స్టిచ్చింగ్ చేయగలము, 2 days ఇచ్చినా చెప్పాము, 10 రోజుల ముందు చెప్పేసేయండి. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఆలోచించుకున్నాం, వచ్చిన సమస్యను గుర్తించుకున్నాం, దానికి పలు వర్గాలను ఎన్నుకుని వెతుకుతాం. ఆ సమస్యను
ఇతర ఉన్నటువంటి సమయ మిత్రులు, డాక్టర్స్, పోలీసులు అందరికీ దగ్గర నమస్కారం. ప్లాస్టిక్ వినియోగం గురించి 1991 వాళ్ళు ఆ పేపర్ మీద ఇస్తరాకేసేవాళ్ళు, దాని మీద భోజనం పెట్టించేవాళ్ళు, పార్సల్ చేసేవాళ్ళు. దానివల్ల ఏ ఇబ్బంది లేకుండా పోయినాయి. ఇప్పుడు ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అసలు అనేక రకాలైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులకు కారణమవుతుంది. అన్ని విషయాలు అందరికీ తెలుసు, మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరమే లేదు. చూడండి, ఒక చిన్న కవర్లో ఒక సాంబార్ పోసుకొచ్చామనుకోండి, ఎంత డేంజర్ తెలుసా మీకు? అది సాంబార్ కానీ రసం ఎంత వేడిగా ఉంటాయి. ఆ ప్లాస్టిక్ కవర్ అనేది క్లోరోఫ్లోరోకార్బన్తో తయారవుతుంది. అవన్నీ చాలా విషంతో కూడినటువంటి పదార్థాలు. అది ఏ ప్లాస్టిక్ కవర్ చూడండి, అది విష పదార్థమే. అటువంటి వాటిని ప్యాక్ చేయిస్తారు. అది మనం తాగుతాం, తింటాం. ఆ తర్వాత బాడీలో నిదానంగా బాడీలో కొంచెం పార్టికల్స్ మిగిలిపోతూ ఉంటాయి. ఈరోజు ఎవరైనా ఏ వ్యక్తి అయినా సరే అతని శరీరంలో ఉన్నటువంటి పార్టికల్స్ని బాగా చూస్తే కనీసం అంటే ఒక వ్యక్తికి నియర్లీ 70 గ్రామ్స్ పైన ప్లాస్టిక్ మన బాడీలో పేరుకుపోయింది. మీకు తెలుసో ఒకసారి చెక్ చేసుకోవచ్చు కూడా. ఇటీవల కాలంలో ఇక్కడ పాండురంగ సముద్రం వద్ద అట్లా శాస్త్రీనగర్లో 2 ప్రధానమైన ఆవులు చనిపోయాయి. అందరూ చూసుంటారు ఎంత స్ట్రాంగ్గా, ఎంత చక్కగా ఉండే ఆవులు అవి. ఆ ఆవు చనిపోయిన తర్వాత ఎట్లా చనిపోయింది చూస్తే ఆవు పొట్టలో దాదాపు 40 కిలోల ప్లాస్టిక్ ఉంది. ఏ జబ్బు లేకుండా మంచి ఆవులు అనవసరంగా ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల చనిపోయాయి. ఆకలి చనిపోలే, ఇంకా వేరే కారణం చనిపోలే, జబ్బులు చనిపోలే, ఏం కాదు. ఆవులు చనిపోయినంటే ఎంత ప్రమాదకరం. మన యొక్క దేశానికి కావచ్చు, మన రాష్ట్రానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఆవులు అనేది ఎంతో ఉపయోగం. ఇటువంటి పరిస్థితి అన్నిటి జరుగుతూ ఉంటుంది. 120 మైక్రాన్ల కంటే ఎక్కువగా ఉన్నటువంటి ప్లాస్టిక్ విపరీతమైన కాలుష్యాన్ని ఏర్పాటు చేస్తుంది. అది భూమిలో ఇంకనికి 16 కోట్ల సంవత్సరాలు పడుతుంది. 16 సంవత్సరాలు కాదు, 16 కోట్ల సంవత్సరాలు భూమిలో కలిసిపోయేందుకు. ఇది సాధ్యమయ్యేదన్నా? అది ఆలోచించండి. ప్రతిరోజు భారతదేశంలో 2000 ట్రక్కులు, 2000 టన్నులు కాదు, 2000 ట్రక్కులు ప్లాస్టిక్ వివిధ రూపంలో, కాలువల రూపంలో, నదుల రూపంలో, సరస్సుల రూపంలో సముద్రాలు కలుస్తున్నాయి. విపరీతమైన కాలుష్యానికి దారితీస్తున్నాయి. ఈ కారణం వల్ల అనేక రకాలైనటువంటి యాసిడ్ రైన్స్ కావచ్చు, ఇంకా కావచ్చు, లేనిపోని జబ్బులకంతా కూడా కారణమవుతున్నాయి. ఏ జబ్బు చూసినా కానీ టాబ్లెట్లకు లొంగడమే లేదు. ఒకనొకప్పుడు చిన్నప్పుడు మన దేశంలో ఏ జబ్బు వచ్చిందంటే టెరామైసిన్, పెన్సిలిన్ వేసుకుంటే తగ్గిపోతూ ఉండేది. ఒక్క రోజు తగ్గిపోతున్నది. ఈ రోజు జ్వరం వస్తే వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు తగ్గడం లేదు. జలుబు వస్తే నెల రోజులు తగ్గడం లేదు. ఏ చిన్న జబ్బు వచ్చినా కానీ తగ్గడం లేదు. కారణం ఏంటంటే భయంకరమైనటువంటి రోగ నిరోధక శక్తి బాడీలో తగ్గిపోవడం, విపరీతంగా తగ్గిపోతుంది. దీనికి ప్రధానమైన కారణం కూడా ప్లాస్టికే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఒక్కటని చెప్పలేము. అన్ని రకాలుగా చిన్న విషయాలతో తగ్గించుకుంటూ వస్తే ఆ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం చాలా రకాలు ట్రై చేస్తున్నారు. దాదాపు ఈ యొక్క యుద్ధం చేపట్టి 30-40 సంవత్సరాలు అవుతుంది. ఎవరో వీళ్ళు చెప్తున్నారులే, ప్లాస్టిక్ వినియోగించదులే, అట్లా ఇట్లా అని చెప్పడానికి లేదు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సంస్థ ఐక్యరాజ్య సమితి డిసైడ్ చేసినమాట ప్లాస్టిక్ మహా డేంజరస్, ప్లాస్టిక్ ఇది వెరీ డేంజరస్ అని. ఆటం బాంబ్ అనేది ఒక్కసారి చంపుతుంది, ఒక్క పరిధికే పరిమితం అవుతుంది. ఈ ప్లాస్టిక్ అనేది తరతరాలు చంపుతూ ఉంటుంది. ఎన్ని ఏళ్ళైనా, ఎన్ని యుగాలైనా అందరిని చంపుతూనే ఉంటుంది. దయచేసి ఆ విషయం బాగా అర్థం చేసుకోవాలి. అందరి విజ్ఞానవంతులే, కానీ మనం చేయడంలో చిన్న తప్పుల వల్ల అనేక రకాలైన ఇబ్బందులు మనకు గురవుతున్నాం. అందువల్ల దయచేసి, ఎందుకంటే ప్లాస్టిక్ పూర్తి స్థాయిలో మనము అది ముగింపు దశకు రాలేకపోతున్నామంటే ప్రత్యామ్నాయం లేదు. ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయం అనేది ఇప్పుడు అయ్యేది కాదు. దానికి టైం పడుతుంది గ్యారంటీగా. అయితే వినియోగం తగ్గించాలా. అటువంటి మనం వినియోగం పెంచుతున్నాం రోజుకు. ఒకనప్పుడు వాటర్ అంటే గ్లాసులు ఇచ్చేవాళ్ళు. ఇటీవల కాలంలో ప్రతి చోట వాటర్ బాటిల్, ఎటు చూసిన వాటర్ బాటిల్, మీటింగ్ పెట్టామంటే వాటర్ బాటిల్, పైన పెట్టామంటే వాటర్ బాటిల్, ఇంటర్ చూస్తే వాటర్ బాటిల్. ఎంత డేంజరస్. ఒక వాటర్ బాటిల్లో కనీసం అంటే మనం ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటాం. 21 days తర్వాత ఆ యొక్క వాటర్ బాటిల్లో ఉన్నటువంటి ఒక లైట్ తెలియకుండానే మనకు కనిపించకుండానే కరిగిపోతూ ఉంటుంది. అది వాటర్ కలుస్తుంది 21 days. ఆ వాటర్ బాటిల్ తయారైంది ఎప్పుడు నిల్వ ఉండిందో అవన్నీ మనకు తెలియదు. అది మనకు కనిపించదు. అది కూడా ఒక విష పదార్థం మారుతూ ఉంటుంది. మనం మాత్రం ఎప్పుడు తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎక్కువ మంచి డిగ్నిటీగా ఉండాలని చెప్పేసి వాటర్ బాటిల్ తాగడం మొదలుపెట్టాం.
అందరూ కూడా పూర్వకాలంలో వచ్చినటువంటి వాటర్ బార్న్ డిసీజెస్ వల్ల పెద్ద ఇబ్బంది పడలేదు. ఇప్పుడు వాటర్ తాగినామంటే జబ్బులు వాతావరణం మాట జబ్బులు వచ్చేస్తున్నాయి. కారణం ఏంటంటే విపరీతమైనటువంటి పొల్యూషన్. చిన్నప్పుడు అయితే కుండ నీళ్ళు తాగేవాళ్ళం, బావులలోకి వెళ్ళి నీళ్ళు తోడుకునే వాళ్ళం, తెచ్చి ఇంట్లో వేసుకునే వాళ్ళం. ఇంకా కాలుష్యం పోయిన కోసం వాటర్ ఆ యొక్క కుండలో చిల్లగింజ అరగదీసి వేసేవాళ్ళం. మంచి పరిశుభ్రమైన వాటర్ తాగేవాళ్ళం. అన్నీ వెళ్ళిపోతా ఉన్నాయి, రోజు 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 అన్నీ కరిగిపోతూ ఉంది. ఇట్లా ఈ యొక్క ప్లాస్టిక్ వినియోగాన్ని దయచేసి అందరూ తగ్గించేందుకోసం మీ యొక్క సహాయ సహకారం అందరూ కూడా, అది మార్కెట్ యార్డులు కావచ్చు, లేకపోతే రిటైల్ షాప్స్ కావచ్చు, లేకపోతే ఇంకో చోట కావచ్చు, ఇంకో చోట చాలా చోట్ల కూడా ఈ యొక్క అయితే పొద్దుటూరులో ఈ చాలా షాపులో విచారిస్తే మన వాతావరణం సరిపే విధంగా కొన్ని చోట్ల ప్లాన్ చేశారు బాగానే. ఆ మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుపోతారబ్బా, వాళ్ళు పట్టుకుపోతారా భయంతో కొన్ని చోట్ల ఈ యొక్క ఫైన్ చేస్తారబ్బా అనేది ఉంది. అయితే అది సరిపోదు. ఇది ఒక ఉద్యమంలాగా అన్ని చోట్ల అన్ని రకాలుగా ఈ యొక్క ప్లాస్టిక్ వినియోగం మానేస్తే కన్నా ఖచ్చితంగా మన యొక్క డ్రైనేజ్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, పరిశుభ్రంగా మారే అవకాశం ఉంది. పొద్దుటూరు ఎంత బాగా డెవలప్ అయినా, ఎన్ని చోట్ల ఏ రకమైనటువంటి డెవలప్మెంట్స్ వచ్చినా కానీ మనకు ఆ డ్రైనేజ్ వ్యవస్థ దాదాపు చూస్తున్నాం 40-50 సంవత్సరాలుగా ఆ సమస్య పెరిగిపోతూనే ఉంది. అసలు దానికి ఒక కన్క్లూజన్కి రావడం లేకపోతున్నారు. ఏం చేస్తే బాగుంటుంది అండి. ఎంత కష్టపడినా కానీ వేలు లక్షలు కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు. అందరూ శాస్త్రీయ ప్రయత్నిస్తున్నారు, కానీ కుదరడం లేదు. కారణం ఏంటంటే ఆ డ్రైనేజ్ వ్యవస్థలో విపరీతంగా పెరిగిపోవడం. ఈ రోజు ఎంత క్లీన్ చేయండి, విత్ ఇన్ 2-3 రోజులకు మళ్ళీ మొత్తం పెరిగిపోతూ ఉంది. కారణం విపరీతమైనటువంటి యూసేజెస్ అంతా కూడా. ఇక ఇవంతా కూడా రిఫ్లెక్షన్ మన మీద వస్తుంది. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. తెలిసిన విషయాలే మళ్ళీ ఒకసారి జస్ట్ రీకాలింగ్ మెమరీస్ అంతే, అవి తెలియజేస్తున్నాం. దీని యొక్క పర్యవసనాలు అందరూ కూడా బాగా గమనించాలి. దీని మీద అందరూ ఒక బలమైనటువంటి ప్రతిజ్ఞ చేయాలి. ప్లాస్టిక్ వాడము అని చెప్పేసి అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా పొద్దుటూరులో చూడండి, పొద్దుటూరులో లేనిదంటూ లేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎన్నో చోట్లకు లేనిది మన పొద్దుటూరుకి చాలా గర్వకారం చెప్పుకొచ్చాం. ఇప్పుడు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఉంది ఒకటి, చూసారు కదా గాంధీ రోడ్ అనేది స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అనేది. ఆ బ్యాంక్ ఏపీలో ఎక్కడ లేదు, విజయవాడలో లేదు, విశాఖపట్నం లేదు, మన యొక్క తిరుపతి లేదు, ఎక్కడ లేదు అసలు. అటువంటిది మన చోట మాత్రం ఉంది. కారణం ఏంటి? పొద్దుటూరులో అంత పొటెన్షియాలిటీ ఉంది, పొద్దుటూరులో అంత వ్యాపారం ఉంది, పొద్దుటూరులో అంతమంది ధనవంతులు వర్తకులు ఉన్నారు. ఇక్కడ మా బ్రాంచ్ పెట్టినామంటే బ్రహ్మాండ డెవలప్ అవుతుందని చెప్పేసి వాళ్ళు పెట్టారు. ఒకసారి ఆ బ్యాంకులో ట్రాన్సాక్షన్ తిరగాలంటే 100,000 కుదరదు, మినిమం 25,000 అన్నమాట. ఈ బ్యాంకులో డబ్బు వేసినా బ్యాంకు డబ్బు తీసుకున్నా 20,000 తక్కువ ఉంటే ఒప్పుకోరన్నమాట. చాలా సిన్సియర్, చాలా పవర్ఫుల్ బ్యాంక్స్. ఎక్కడ పెట్టినటువంటి బ్యాంకులు చాలా బాగా రీసెర్చ్ చేసి అటు చోటు పెడతారు. అది మన గర్వకారం అటువంటివన్నీ కూడా. అటువంటి పొద్దుటూరు సిరిపురి అంటున్నారు అందరూ కూడా. ఎప్పుడు కూడా పొద్దుటూరుని సిరిపురం అంటుంటారు. పొద్దుటూరులో అంత బలమైనటువంటి రోజు 180 కిలోల బంగారు పొద్దుటూరులో సేల్స్ అవుతుందంట. పొద్దుటూరులో దాదాపు 570 కిలోల వెండి సేల్స్ అవుతుందంట. సిద్ధపడుతుంటారు, ఎప్పుడు రోడ్ల మీద పడేస్తుంటారు. ఇదంతా కూడా 1, 2, 3, 4 ఎన్నో రకాల కారణాలు చెప్తూ ఉండొచ్చు. అందువల్ల దయచేసి ఈ గొప్ప పెద్ద వ్యక్తులు, గౌరవమైన వ్యక్తులు అందరూ కూడా దయచేసి ఈ విషయంలో బాగా సహకరించి మన పొద్దుటూరికి మంచి పేరు తీసుకొస్తారని కోరుతున్నాను. ఇంకో విషయం చెప్పాలి, దయచేసి చెప్తాను సార్, P4 గురించి చెప్తాను సార్. ఇంకోటి దయచేసి అందరికీ విషయం అర్థం చేసుకోండి. ఇది ప్లాస్టిక్ సంబంధించిన విషయం కాదు, ఇంకో రెండో విషయం చెప్తున్నాను. ఇది P4 అంటే అందరూ తెలిసి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్, 4 P'లు అనమాట. ఇది అందరూ కూడా సమాజంలో ఒకే స్థాయిలో జీవించాలా అనే ఒక కార్యక్రమం. అట్టుడుల వాళ్ళ మధ్య కొంత ఉంటారు, అట్టుడులకు పైన కొంతమంది ఉంటారు, ఆతన పైన కొంతమంది ఉంటారు, ఉన్నత స్థాయిలో కొంతమంది ఉంటారు. ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కింది స్థాయి వాళ్ళని కొంచెం సహకారం అందించి పైకి తీసుకుని రావాలా అనేది, మనిషికి మనిషి సహాయం చేయాలి అనేది కాన్సెప్ట్. అయితే ఇక్కడ అంటుంటారన్నమాట, దత్తత తీసుకునేమో, పెద్ద పెద్దల చేతులు డబ్బులు పెట్టాల్సి వస్తుందేమో, ఇంకేం చేయాల్సి వస్తుందేమో, అది కాదు, అది ఆ కాన్సెప్ట్ కాదు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని దత్తత తీసుకున్నామంటే అతనికి మనము ఆర్థికంగా సహకారము అందించాల్సిన అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. అది మాట రూపంలో, చేయుత రూపంలో ఏ రకంగా మనం సహాయం చేసినా కానీ అది ప్రధానంగా ఆ వ్యక్తికి మనము మేలు చేసిన వాళ్ళం అవుతాము.
పొద్దుటూరులో చూస్తున్నాం, మెడికల్ క్యాంప్ లేని వారం లేదు, అన్నదానం లేని ఏరియా లేదు. ఎన్నో రకాలుగా ఎంతోమంది ఉన్నత వ్యక్తులు ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా. మీరు ఒక వ్యక్తిని దత్తత తీసుకోండి, ఒక కుటుంబాన్ని తీసుకోండి, అతనికి ఏం అవసరం ఉన్నా చూడండి. ఆ చిన్న అవసరాల్లో మీరు మాట సాయం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఏం తెలియని వ్యక్తి అనుకోండి, ఆ పొద్దు మైదుకూరు ఎట్లా పోవాలా, మైదుకూరుకి అట్లా సెంటర్ పోయినామంటే బస్సులు అవుతాయి, అక్కడికి వెళ్ళిపోవచ్చు. లేదంటే పోతే ఆటోలు పోతుంటాయి, ఆటోలు వెళ్ళిపోవచ్చు. ఆ మాట సహాయం చేసినా కానీ మీరు మేలు చేసిన వాళ్ళే, బాగా గుర్తుపెట్టుకోండి. మాట సహాయం, అర్జెంటుగా మాకు గ్యాస్ బుక్ చేసుకోవాలా, ఎట్లా బతిలేదే నేర్పిస్తే సింపుల్ అన్నమాట. ఆ గ్యాస్ షాప్ వద్ద పోయి, ఏజెన్సీ వద్ద పోయి మనం గ్యాస్ బుక్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, మన సెల్ ఫోన్లోనే బుక్ చేసుకోవచ్చు. ఇది చెప్పినా కానీ పెద్ద సహాయమే. ఏదైనా డాక్టర్కి ఫోన్ చేయాలా, నంబర్ లేదు, నంబర్ మీరు చెప్పిన సంతోషమే. ఈ ఊరు ఐ డాక్టర్ ఎవరు, హార్ట్ డాక్టర్ ఎవరు, అదేవిధంగా గ్యాస్ రకరకాల డాక్టర్స్ ఉన్నారు, ఎక్కడ పోతే బాగుంటుంది, ఏ హాస్పిటల్ బాగుంటుంది అని చెప్పినా అని వాళ్ళే. అదేవిధంగా పోయి వేరే ఊళ్ళు వచ్చింటారు కొంతమంది, వాళ్ళకి ఏదైనా తెలియకపోయి ఉండొచ్చు, వాళ్ళకి మీరు ఏదైనా మాట సాయం చేసినా కానీ మీరు సాయం చేసిన వాళ్ళే. ఇట్లా ఒక వ్యక్తి ఒకరికి దత్తత లాగా తీసుకునేసి అతనికి మీరు ఏ రకమైన సహాయం చేసినా కానీ సహాయం చేసినట్టే, బాగా గుర్తుపెట్టుకోండి. మా పిల్లవాడు 10వ తరగతి పాస్ అయినాడు, ఇంటర్మీడియట్ చదవాలనుకుంటున్నాడు, ఏ స్కూల్ బాగుంటుందో చూడబ్బా, ఈ స్కూల్ బాగుంది, ఆ స్కూల్ బాగుంది, ఆ స్కూల్ బాగుంది, ఆ స్కూల్ బాగుంది, వీటిలో ఏ టైప్ చేసినా బాగుంటుంది, మీరు చేర్పించండి అనడం మంచి సహాయమే. ఇంకా సహాయం పోవాలనుకుంటే ఆ యొక్క స్కూల్ అనుకున్నాము, మా మాట సాయంగా మీ స్కూల్ని మేము రెఫర్ చేశాము, మీరు మీ లెవెల్లో కొంచెం సహాయం చేసేసి ఇతన్ని కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పిన సహాయమే. అది ఆపరేషన్ చేయాలా, అదేవిధంగా పోతారు, ఆయన దగ్గర పోయిన తర్వాత ఒక 100 రూపాయలు ఖర్చు అయితే నాకు ఒక 5 రూపాయలు తగ్గించుకోండి, ఇతను పేదవాడు కొంచెం హెల్ప్ చేయండి, మేము మీ హాస్పిటల్ రెఫర్ చేసినాము, ఇతనికి పని ఆ పని మాట సహాయం, చేత సహాయం ఏది చేసినా కానీ దానికి సహాయమే. అదేవిధంగా ఒక వ్యక్తి ఒక్కటి తీసుకెళ్ళలేదు, ఒక 10 ఇంట్లో మీ ఫర్ ఎగ్జాంపుల్ కౌన్సిలర్ కావచ్చు, ఇంకెవరు కావచ్చు, మీకు అనుకూలమైన వ్యక్తులు, మీకు అనుకూలమైన కుటుంబాలు, మీకు ఇష్టమైన వ్యక్తులు ఒక 10 మందిని దగ్గర ఉంచుకునేసి వీళ్ళకి ఏ అవసరం ఉందో చెప్పినారంటే చెప్తుంటారు అన్నమాట. అందరూ కూడా ఇద్దరు మా వర్గం అంటుంటారు, వీళ్ళకి ఏ అవసరం ఉన్నా మేము ఉన్నాము అంటుంటారు. మంచిదే. ఈ యొక్క బాటమ్ లైన్లో ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబాలని బంగారు కుటుంబాలు అని ఏర్పాటు చేసింది. వీళ్ళకి ప్రభుత్వం వచ్చే సహాయ సహకారం అన్నీ కూడా వీళ్ళకి ఇస్తారు, ఏ రకమైన సరే. అది ఫస్ట్ ఫుడ్ అండ్ మనం సివిల్ సప్లైస్ ఉన్న రైస్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఇతర లోన్లు కావచ్చు, అదేవిధంగా మెప్మా నుండి కానీ లేకుంటే డాక్రా నుండి వచ్చేటువంటి బ్యాంక్ నుండి వచ్చేటువంటి సహాయ సహకారాలు కావచ్చు, ఇంకా ఏదైనా సరే ఏ రకమైన సహాయ సహకారం ఎన్నో ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు. తల్లికి వందనం అంటారు, ఆడబిడ్డ నిధి అంటారు, మళ్ళీ రైతు భరోసా అంటారు, ఇంకేదైనా సరే ఇవన్నీ కూడా వాళ్ళందరికీ ఇస్తా అవన్నీ ప్రభుత్వం చేస్తుంది. దయచేసి మీరు మీ వాళ్ళకి ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అందేలా చూసినా చాలు, అది పెద్ద సహాయమే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తల్లికి వందనం కార్యక్రమం లాస్ట్ మంత్ లాంచ్ అయింది. ఒక ఇంటికి 13,000, 14,000 అట్లా అమౌంట్ వేయడం జరిగింది. దాంట్లో 56,000 మందికి ఇంకా అకౌంట్లో డబ్బు పడలేదు. స్టేట్లో 56,000 మందికి వాళ్ళ డబ్బు పోలేదు. అయితే ఇది ఒకరు తప్పని కాదు, రకరకాల సభలు ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉండొచ్చు. వెళ్ళేసి ఒక సచివాలయం మధ్యకు వెళ్ళేసి ఆ యాప్ ఓపెన్ చేసేసి ఆ సైట్లోనికి ఈ పిల్లవాడు ఈ ఫ్యామిలీ వాళ్ళు, ఈ పిల్లవాడు ఉన్నాడు, ఆ యొక్క పాప ఉంది, దయచేసి ఇద్దరికి తల్లి వందన పడలు ఒకటే పడింది, దీంట్లో స్టెప్ 1లో ఈ ప్రాబ్లం ఉంది, స్టెప్ 3లో ప్రాబ్లం ఉంది, దయచేసి దీన్ని సరి చేయండి అని చెప్పినారంటే వెంటనే మాకు సరి చేస్తారు, వాళ్ళ డబ్బు పడిపోతుంది. ఇది కూడా తిరుగులేని సహాయమే. చూడు, చిన్న మీరు చేసింది చిన్న పనే. అతను అనుకుంటాడు మిమ్మల్ని అనుకుంటాడు గ్యారెంటీగా, చూడ అనవసరం 10,000 రూపాయలు నాకు వచ్చేటట్టు చేసినాడు, కేవలం 5 నిమిషాలు 10 నిమిషాలు చిన్న పని వల్ల ఈ సమస్య జరగడం వల్ల మాకు డబ్బు పడిపోయింది అనుకుంటారు. ఇవన్నీ కూడా రకరకాల సహాయాలే. రాబోయే రోజుల్లో ఇంకా వేరే ప్రోగ్రామ్స్ రావచ్చు, అటువంటివన్నీ కూడా మనకు బాగా ఉపయోగపడేవి. రాబోయే ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు అంటారు, చెప్పారనమాట. మహిళల కోసం అనేది ప్రత్యేకంగా బస్సులే ఉంటాయి ఇప్పటి నుండి. అదేవిధంగా ఈ బస్సుకి అంటే మీరు ఈజీగా వెళ్ళగలుగుతారు అని చెప్తే ఆ బస్సు వెళ్తే మొత్తం మహిళలకు కాబట్టి మీరు ఫ్రీ పోతారు కాబట్టి ఫ్రీగా వెళ్ళిపోతారు మీరు అని చెప్పడానికి ఉంటుంది. ఎన్ని రకాలైన సరే, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేకపోతే రైస్ కావచ్చు, క్యాష్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. మనము మన యొక్క చేతి నుండి దయచేసి చెప్తాను, గుర్తుపెట్టుకోండి బాగా. మనం ఎవరికైనా మేలు చేయాలనుకుంటే ఇది గొప్ప అవకాశం.
ఈ అవకాశాన్ని దయచేసి ఎవరు కూడా దయచేసి నీరు కట్టద్దు. బాగా మనకు మంచి సేవలు చేసే అవకాశం ఉంది. పొద్దుటూరు జనాభా దాదాపు 1,00,000 దాటిపోయింది కూడా ఎప్పుడో, మన యొక్క టౌన్ జనాభా. మనకు ఈ యొక్క బంగారు కుటుంబాలు లాంటివి మనకు 4,000 మంది ఉన్నారు, 4,000 కుటుంబాలు ఉన్నాయి. అందువల్ల మీకు ఏ రకమైన సహాయ సహకారాలు కానీ దయచేసి సచివాలయం దగ్గరికి వెళ్ళేసి ఒక రిజిస్టర్ అయినారంటే మిమ్మల్ని మార్గదర్శి అంటారు. మార్గదర్శిగా ఉన్న వ్యక్తి బంగారు కుటుంబాలకు మేలు చేస్తే రాబోయే రోజుల్లో ఈ బంగారు కుటుంబాలు కూడా మార్గదర్శిగా మారిపోవాలి. అది సమాజం అంటే. అందువల్ల ఈ అందరూ కూడా పొద్దుటూరులో ఎంతోమంది గొప్పవాళ్ళు వ్యక్తులు ఉన్నారు కాబట్టి సచివాలయ సిబ్బంది, మన యొక్క ఇతర అధికారులు అందరూ కూడా వారు వినకుండా ఈ కుటుంబాలంతా కూడా కొంచెం అప్లిఫ్ట్లో తీసుకొస్తారని, మీ సహాయ సహకారం అందిస్తారని, ఏదైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా మన మున్సిపల్ ఆఫీస్లో దానికి సంబంధించి ప్రత్యేకమైన స్టాఫ్ ఉన్నారు. వాళ్ళకి ద్వారా ఫోన్ చేశారంటే వాళ్ళు ఎల్లబెట్లా అందుబాటులో ఉంటారు. అదేవిధంగా దీనికోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. ఒక కొత్త బిల్డింగ్ కట్టించేసి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కమిషనర్ గారు, ఆ లోకల్ ఉన్నటువంటి ఎంపీడీఓలు, అదేవిధంగా ఆ ఫండ్లకు వచ్చినటువంటి ఒక 5 మంది కమిటీ, వీళ్ళందరూ కూడా ఉండి అందరికీ అన్ని రకాల సహాయ సహకారం అందినాయా లేదా, అందుతున్నాయా, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి అనేవి నిరంతరం మనం పర్యవేక్షిస్తుంటారు. అందువల్ల రాబోయే రోజుల్లో ఇది ఒక మంచి కార్యక్రమంగా రూపుదిద్దుకుపోతుంది కాబట్టి దీనికి కూడా మీరందరూ సహకరిస్తారని మరీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్లీజ్. పెద్దలు చెప్పిన విషయాన్ని మనం ఆచరణలో పెడితే మనం మంచి వాళ్ళం మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దయచేసి వినండి. జపాన్ ఉంది, అక్కడ రైస్ పండదు, గోధుమ పండదు, మొక్కజొన్న పండదు, ఏ రకమైన అవతారం లేదు. ఎప్పుడు చూసినా ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ ఎప్పుడు అగ్నిపర్వతాలు, భూకంపాలే. అటువంటి చోట వరి పండుకున్నా, గోధుమ పండుకున్నా అక్కడ ఆహార సమస్య లేదు. అక్కడ ఏ రకమైనటువంటి మైనింగ్ లేదు, ఏ రకమైనటువంటి ప్రకృతి వనరులు లేవు. అక్కడ సరిగా ఒక ఐరన్ ఓర్ అనేది లేదు. మన దగ్గర టన్ను 5,000 రూపాయలతో వాళ్ళు కొని అదే ఇండియాకు వేరే రూపంలో ఇండియాకే టన్ను 45,000తో మొత్తం వివిధ రకాల పార్ట్స్ తయారు చేసి ఇండియాకి అమ్ముతారు. కేవలం టెక్నాలజీనే. కాదు తెలుసు వాళ్ళకి. పెద్దలు చెప్పిన మాట వినాలా, ప్రభుత్వం చెప్పిన మాట వినాలా, ఇతరులు చెప్పిన మాట వినాలా, ఒకరి మార్గదర్శనం చూసుకోవాలా అని చెప్పేసి ప్రపంచంలో చూడండి, ఏ సముద్రం పసిఫిక్ మహాసముద్రంలో ఒక ఏరిక పాములా ఉంటుంది. ఎప్పుడు అన్ని దీవులే, బలమైనటువంటి ఏది లేవు. అయినప్పటికీ కూడా జపాన్ అంటే ప్రపంచంలో అన్ని దేశాలకు వణుకు పుడుతుంది. ప్రతిరోజు కూడా ఏ అంశంలో సరే టాప్లో ఉంటుంది. మనం ఏదో 4G 5G అనుకుంటా మనం సంఘాలు ఎగరేస్తూ ఉంటాం. వాళ్ళు 4 సంవత్సరాల కిందటే 7G దాటి 8Gకి వెళ్ళిపోయారు. మన సెల్ ఫోన్లు ఉంటాయి కదా, మన యొక్క 3G 4G 5G అంటున్నాం. వాళ్ళు 4 years బ్యాక్ ఇప్పుడు 9Gకి వెళ్ళిపోతున్నారు. ప్లాస్టిక్ యూస్ అయితే వాళ్ళకి వెస్టర్న్ వచ్చి ప్లాస్టిక్తో వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి బుల్లెట్ ట్రైన్స్ తయారు చేశారు. బుల్లెట్ ట్రైన్స్ చూడండి, జపాన్లో ఉన్నటువంటి బుల్లెట్ ట్రైన్స్ ఎంత 5 స్టార్ పనికి రావు, 5 స్టార్ హోటల్స్ కూడా పనికి, అంత క్లాస్గా ఉంటాయి ట్రైన్స్. అవి అన్ని రకాలుగా వాళ్ళు ఏదైతే మనకి వ్యర్థంగా ఉంటుందో దాన్ని వాళ్ళకి మంచిగా ఉపయోగించుకుంటారు ప్రతి దాన్ని కూడా. అదే అందుకని అంటారన్నమాట, ఒక 40-50 సంవత్సరాల కిందట చస్తే ప్యారిస్ని చూసి చావాలంటారు. ప్యారిస్ తెలుసు కదా, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ని చూసి చావాలి అంటారు ఎవరైనా సరే. అది రాబోయే 30 ఏళ్ల కిందటనే ఆ యొక్క క్రెడిట్ వచ్చేసి సింగపూర్ కొట్టేసింది. సింగపూర్ చూసి చావాలంటారు చాలామంది. కారణం ఏంటంటే ఆ యొక్క డామినేషన్ అది పూర్తి స్థాయిలో చేసింది అనమాట. అక్కడ ప్లాస్టిక్ వినియోగం లేదు, క్లీనింగ్ అనేది కళ్ళకు చదిరిపోయే విధంగా మొత్తం రోడ్లు కావచ్చు, ఇతర పరిసరాలు కావచ్చు, ఏమైనా సరే క్లీనింగ్ అంత ప్రాముఖ్యత ఇస్తారు. మీరు కూడా సెర్చ్ చేయొచ్చు, లాగా క్లీనింగ్నెస్ ఆఫ్ సింగపూర్ సిటీ అని చెప్పి కొట్టండి, ఎంత క్లీనింగ్ వస్తుంది చూడండి. అదేవిధంగా ఇప్పుడు అదే స్థానాన్ని ఇప్పుడు ప్యారిస్ వెళ్ళిపోయింది, సింగపూర్ వెళ్ళిపోయింది. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఈ కాలంలో ఆ స్థానాన్ని దుబాయ్ ఆక్రమించింది. దుబాయ్లో అంత ఎడారి ప్రాంతం, అది దాదాపు 70 to 75% భూభాగం అంతా ఎడారినే. ఎక్కడ ఖర్జూరం తప్పిస్తే ఎక్కువ పంటలే పండవాడ. అటువంటిది ఈరోజు దుబాయ్ని బ్రహ్మాండమైన సిటీ, ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా ఫోకస్ అయిన కంట్రీ. అక్కడ కూడా ప్లాస్టిక్ వినియోగం లేదు, పెద్ద చదువుకున్న వ్యక్తులు లేరు, పెద్ద సైంటిస్టులు లేరు, అనేక రకాలైనటువంటి ఫ్యాక్టరీస్ లేవు. అక్కడ చాలా గొప్ప డెవలప్మెంట్ కంట్రీ ఏం కాదు, కానీ ప్రపంచాన్ని తన దృష్టి బ్రహ్మాండంగా ఆకర్షిస్తున్న పెద్ద కంట్రీస్లో దుబాయ్ ఒకటి. ఎందుకు? వాళ్ళు కట్టిన 230 అంతస్తున్నటువంటి బుర్జ్ ఖలీఫాను చూడాలంటే 15,000 రూపాయలు టికెట్. ఆడ బుర్జ్ ఖలీఫా అనేది బ్రహ్మాండంగా కట్టడం. అక్కడ నీట్నెస్ కానీ ఆ కట్టడం చూసినామంటే
చూసామంటే మన కళ్ళు చెరిపోతాయి. చూడండి ఒకసారి, అది కూడా నెట్లో సెర్చ్ చేయొచ్చు మనం. అది కూడా వెంటనే మీకు టికెట్ దొరకవు. వెళ్ళాలంటే దాన్ని ఆన్లైన్ బుక్ చేసుకోవాలా, ఎంతో కష్టం. ఎంత ఇన్కమ్ వస్తుందంటే దుబాయ్కి ఆ దేశం ఊహించలేరన్నమాట. అందరూ అనుకుంటూ ఉంటారు ఇది అరబ్ కంట్రీల్లో పెట్రోల్ ప్రత్యామ్నాయంగా ఎన్నో రకాలటువంటి రాబోతున్నాయి, అందువల్ల ఆరుమంది దేవుని ఇబ్బంది ఉంటామనేసి వాళ్ళు వేరే రంగాలపై వాళ్ళ దృష్టిని సాధించి ఆ దేశాన్ని డెవలప్ చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు కూడా పెద్ద పెద్ద సంస్థలు, ఐక్యరాజ్య సంస్థలు, గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చెప్పే విషయాన్ని వాళ్ళు ముందే గ్రహించడం, చెప్పిన మాట వినడం, కారణాలు తెలుసుకోవడం, ఇబ్బందులను గమనించడం, భవిష్యత్తును అంచనా వేయడం, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎక్కడ లేని సంపద అంతా కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. చెప్తున్నాం కదా, ఆ దుబాయ్ రాజుకు చదువు రాదానికి 7th క్లాస్ ఫెయిల్ అవుతాను, కానీ అతని మైండ్లో మాత్రం ఎప్పుడు ఆలోచన ఉంటుంది అనమాట. అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, అది బాగుంటుందని. అందరు కూడా మంచి కాబట్టి చేర్చుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఆ యొక్క ప్లాస్టిక్ నిరోధించి చాలా మీద అంటున్నారు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలకి వెళ్ళామంటే ఆ యొక్క వాటర్ బాటిల్స్ అన్ని కూడా అన్బ్రోకబుల్ గ్లాసెస్ అనమాట, కింద పడితే పగలదు అనమాట. అది అటువంటి గ్లాసెస్ తయారు చేస్తారు. అంటే కొంచెం తిరుమల కాబట్టి, కొంచెం సౌండ్ ఏరియా కాబట్టి, కొంచెం వాళ్ళకి రకరకాల ఆర్థిక వనరులు బాగుంటాయి కాబట్టి చేసినారు కాబట్టి ఉంటుంది. కానీ మనం కూడా ఆ లెవెల్కి మారిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దుటూరు నుండి కడపకు టికెట్ 500 చేశారు, టికెట్ 500 చేశారు. మీరు నడుచుకుంటూ పోతారా? నడుచుకుంటూ పోరు కదా. అట్లా ఏదైనా సరే కొన్ని ఒక తప్పని పరిస్థితుల్లో మనకు మంచి జరిగే విషయాల్లో మనం కొన్ని వాటికి మనం జాగ్రత్తగా త్యాగాలు చేయాల్సి వస్తుంది మన మంచి కోసమే. ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని బాగా చెప్పి ఆ యొక్క ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, దీన్ని ఎరాడికేషన్ చేయాలా అనే ఉద్దేశంతో ఉన్నాయి. కాబట్టి మనం వాళ్ళ యొక్క విషయాల్ని గమనించుకొని ఈ దీంట్లో వాస్తవాలను గమనించి మనం చేసినామంటే మనము, మన కుటుంబాలు, మన భావి తరాలు అందరూ కూడా సుఖమైన జీవితానికి అలవాటు పడే అవకాశం ఉంది. ఎవరి మీద రుద్దాల్సిన అవసరం లేదు. మీ కమిషనర్ గారికి అవసరం ఉంది ఆ యొక్క ప్లాస్టిక్ అమ్మే వాళ్ళ దగ్గర ఫైన్ అయ్యి తెలుసు కాబట్టి, దాని యొక్క ఉపయోగం తెలుసు కాబట్టి ఆ రకమైనటువంటి పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తేనే మనం కొంచెం మారుతారు అనే ఉద్దేశం తప్పిస్తే వాళ్ళ మీద భారం పెట్టాలని కాదు, వాళ్ళు ఇబ్బంది పెట్టాలని కాదు. అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి ప్రత్యామ్నాయాలు వెతుకుంటూ ఉండాలి. రోజుకు వెతుకుంటూ ఉంటే మనకు ఐడియాలు వస్తాయి, ఆలోచన పరిధి